వచ్చే వేసవికి రాయలసీమతో పాటు రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా చెన్నూరు జన్మభూమి మా ఊరులో పాల్గొన్న ఆయన నదుల అనుసంధానంతో నీటి ఎద్దడిని నివారిస్తామన్నారు. తెలుగుకు ప్రాధాన్యత ఇస్తూనే ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఆంగ్ల మాధ్యమాన్ని కొనసాగిస్తామన్నారు. నగదు రహిత లావాదేవీల్ని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని సూచించారు. అభివృద్ధికి ప్రతిపక్షాలు అడ్డుపడ్డం సరికాదన్న ఆయన సంక్షేమ కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నట్లు చెప్పారు. అవినీతికి పాల్పడే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ప్రభుత్వం మనిషి పుట్టినప్పుడు నుంచి, ఒక మాటలో చెప్పాలంటే పుట్టే మునుపు గర్భంలో ఉన్నప్పుడు నుంచి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాం. గర్భిణీ స్త్రీ అవుతానే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలను, ఆహారం దగ్గర నుంచి అలవాట్లన్నీ కూడా చెప్పించి ప్రభుత్వం కూడా సహాయం చేసి హాస్పిటల్లో ఒక సేఫ్ డెలివరీ అన్ని చర్యలు తీసుకుని అక్కడి నుంచి నేరుగా ఎన్టీఆర్ కిట్ కూడా ఇచ్చి ఇంటికి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ తీసుకొచ్చి ఇంటికాడ వదిలిపెట్టి తర్వాత చిన్నప్పటి నుంచి ఆ బిడ్డ కూడా ఎక్కడ కూడా మాల్ న్యూట్రిషన్ లేకుండా ఆ తర్వాత అంగన్వాడీకి పంపించి స్కూలుకు పంపించి కాలేజీకి పంపించి మళ్ళీ కొంతమందికి అయితే పెళ్లిళ్లకు కూడా డబ్బులు ఇస్తున్నాం. మళ్ళా ఉద్యోగాలు కూడా క్రియేట్ చేసి ఎవరైనా మధ్యలో యాక్సిడెంట్ లో చనిపోతే 5 లక్షల రూపాయలు యాక్సిడెంట్ కు చనిపోతే ఇవ్వడం, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం, ఎక్కడికక్కడ ఏ పని చేసినా ఆ పనిలో నైపుణ్యాన్ని పెంచడం, అంత్యక్రియలకు కూడా డబ్బులు ఇచ్చి పూర్తిగా మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మీ మీద శ్రద్ధ పెట్టే ఏకైక ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆలోచించింది ప్రతి ఒక్క కుటుంబ వికాసం కోసం మీ అందరికి కూడా 15 సూత్రాలు ఇచ్చాను. అవే ఇప్పుడు సమీక్ష చేస్తాం. సమాజ వికాసం కోసం 10 సూత్రాలు ఇచ్చాం. ఇవి అమలు చేయాలంటే, శాశ్వతంగా అమలు కావాలంటే అధికార యంత్రాంగంలో ఒక బాధ్యత పెట్టి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకునే విధంగా కొన్ని గోల్స్ పెట్టుకున్నాం, లక్ష్యాలను పెట్టుకున్నాం. ఆర్థికంగా ఏ విధంగా ముందుకు పోవాలి, ఆరోగ్యపరంగా, విద్యాపరంగా, లేకపోతే ఎంఎంఆర్ కానీ ఐఎంఆర్ కానీ ఇలాంటివన్నీ పెట్టుకుని మనం ఎక్కడున్నాం, దేశంలో మంచి రాష్ట్రాలు ఎక్కడున్నాయి, ప్రపంచంలో మంచి దేశాలు ఎక్కడున్నాయి, అది సాధించాలంటే ఏం చేయాలనో దానికోసం మనం ఆలోచిస్తున్నాం. కష్టాలున్నాయి, కష్టాలే అవకాశాలుగా మార్చుకుంటే ఏదైనా సాధ్యమని 2.5 సంవత్సరాలు నేను పనిచేశాను. నా శక్తి ఏంటో నిరూపించానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 35,000 ఎకరాలు 40,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిని, భూమిని ఒక్క మాట మాట్లాడకుండా నాకు అప్పచెప్పారంటే అది రైతులకు నా మీద ఉండే నమ్మకం. దీనికి మనస్ఫూర్తిగా వాళ్ళకు పాదాభివందనం చేస్తున్నా. ఎక్కడ అధికారులు కానీ అనధికారులు కానీ ఒక్క పైసా అవినీతి ఉన్నా ఎట్టి పరిస్థితి నేను ఉపేక్షించను. పెన్షన్ ఇచ్చేది పేదవాడి కోసం ఇస్తున్నాం, నిర్భాగ్యుల కోసం ఇస్తున్నాం, కష్టాల్లో ఉండే ప్రజలకు ఇస్తున్నాం. దీంట్లో ఎవ్వరు ఎలాంటి తప్పు చేసినా క్షమించడానికి వీలు లేదు. నేను అందుకనే చెప్పా, నేను కాల్ సెంటర్ పెట్టా, మీకు అందరికి కూడా ఫోన్లు వస్తాయి. ఎవరైనా పింఛన్లో డబ్బులు తీసుకున్నా, రేషన్లో డబ్బులు తీసుకున్నా, చంద్రన్న బీమాలో అవకతవకలు చేసినా మీరు చెప్పిన తర్వాత తిరిగి ఆ డబ్బులు కక్కించే వరకు, మీకు తిరిగి ఇచ్చే వరకు నేను మీకు అండగా ఉంటా. తాగడానికి నీటికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ముందు మన అవసరాలు తీర్చుకుంటాం, చెన్నై కూడా కొన్ని నీళ్లు ఇస్తాం. అదే మరి మీరు ఆలోచించాల్సింది ఈ నీటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా నేనేంటే పాజిటివ్గా ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ ఉంటాను. దాని గురించి సెకండ్ థాటే లేదు. తప్పకుండా నదుల అనుసంధానమే కాదు, చెరువుల అనుసంధానం కూడా చేస్తాం. ఎక్కడ నీళ్లు వచ్చే అవసరం ఉంటే అక్కడంతా ఇప్పించి పూర్తిగా చెరువులన్నీ నింపే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.